మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ కూడా. నిరంతరం తన వృత్తిలో నిమగ్నమై నిమిషం తీరిక లేకుండా గడిపే ఆయన ఈ చిన్న పెద్ద కహానీలు అంటూ తెలుగులో కథల పుస్తకం తీసుకొచ్చారు. ఆయనే డాక్టర్ జి సురేష్ బాబు గారు. మాతృభాషపై మమకారంతో కేవలం తెలుగులోనే రచయితగా ఎన్నో కథలు, నవలలు రాసి తెలుగు సాహిత్యానికి తనదైన సమర్పణ చేసిన సురేష్ గారు ఆ పుస్తకం వెనుక ఉన్న కహానీల్ని మనతో పంచుకుంటున్నారు. ఇలా మీ కథలు రాయడానికి స్ఫూర్తి ఎవరు? జీవితంలో జరిగేటువంటి రకరకాల సంఘటనలతో ఎదురయ్యేటువంటి మనుషులు, వీళ్ళతో మనకు జరిగే ఇంటరాక్షన్స్, వీటి వల్లే నాకు కథలు రాయాలని అనిపిస్తుంది. చదవచ్చా? ఈ బుక్ అందరూ చదవాలి, ఎందుకంటే ఇవి చిన్న పెద్ద కహానీలు. ఈ చిన్న పెద్ద కహానీలు అంటే చిన్నపిల్లలు చదవచ్చు, పెద్దవాళ్ళు చదవచ్చు, ముసలి వాళ్ళు ఎవడైనా చదవచ్చు. జెండర్ భేదం కూడా లేకుండా ఆడ మగ అందరూ కూడా చదవచ్చు. ఎవరైతే అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుందో వాళ్ళందరూ హ్యాపీగా చదువుకునేటువంటి పుస్తకం. నేను డాక్టర్ను, రైటర్ను, రెండు కూడా. మీరు సినిమాలకి కథలు రాసే ఉద్దేశం ఏమైనా ఉందా? సినిమాలకంటూ ప్రత్యేకంగా ఏం రాయలేదు. కాకపోతే నేను రాసిన కథల్లో ఈ పుస్తకంలో ఉన్నటువంటి చాలా కథలు సినిమాలకు సూట్ అయ్యేలాగా ఉంటాయి. ఈ బుక్కి ఇంగ్లీష్ వర్షన్ ఉందా? ఇంగ్లీష్ వర్షన్ ఎందుకు? మరి తెలుగు రాని వాళ్ళకి ఇంగ్లీష్లో కావాలి కదా, అందుకని ఇంగ్లీష్ వర్షన్ ఉందా అని అడిగాను. ఈ బుక్కు ఇంగ్లీష్ వర్షన్ అనేది రాస్తే ఈ బుక్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీ అనేది పోతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా తెలుగు భాష మీద మమకారంతో, తెలుగు మాతృభాష కాబట్టి, తెలుగు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ కోసం రాసినటువంటి బుక్ కాబట్టి దీనికి ఇంగ్లీష్ వర్షన్ అనేది ఎప్పటికీ రానివ్వను. ఈ బుక్ ఏంటి? నేను రాసిన అన్ని రచనలు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు అంత ఇష్టమైతేనే కానీ నేను రాయలేదు. మీ కథలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయా? నా కథలు వాస్తవానికి దగ్గరగా ఉండవు, ఎందుకంటే అవి వాస్తవమే కాబట్టి అవి వాస్తవానికి దూరంగా ఉండే ఛాన్స్ లేదు. మీరు ఎలాంటి కథలు రాస్తారు? నేను ఇందాక చెప్పినట్టుగా వాస్తవంలో జరిగేటువంటి ఏదైతే డ్రామా ఉంటుందో, వాస్తవంలో జరిగేటువంటి ఏదైతే థ్రిల్లర్ ఆస్పెక్ట్ ఉంటుందో లైఫ్లో, ఏదైతే ట్విస్ట్ ఉంటుందో వాటినే ఎక్కువగా నేను రాయడానికి ఇష్టపడతాను. అలాంగ్ విత్ నా స్టైల్లో హ్యూమర్ కూడా దానికి జోడిస్తాను. ఈ బుక్ ఏ జానర్కి చెందింది? ఈ బుక్ ఏ జానర్కు చెందింది అనే క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ కాదు, ఎందుకంటే ఇది ఏ జానర్కు చెందనిది అనే క్వశ్చన్ కరెక్ట్ అడిగారు. ఎందుకంటే దీంట్లో అన్ని జానర్స్ ఉంటాయి. ఇందులో ఆటోబయోగ్రఫీ ఉంటుంది, బయోగ్రాఫికల్ ఉంటుంది, తర్వాత ఫిక్షన్ ఉంటుంది, నాన్ ఫిక్షన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఏ జానర్కి చెందింది అనే క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. ఇది ఏంటంటే అన్ని జానర్స్కి చెందినటువంటి బుక్, ఇందులో అన్నీ ఉంటాయి. ఈ బుక్ అందరూ చదవచ్చా? ఈ బుక్ టైటిలే చిన్న పెద్ద కహానీలు. చిన్న పెద్ద కహానీలు అంటే చిన్న స్టోరీస్, తర్వాత పెద్ద స్టోరీస్ రెండు ఉంటాయి. అయితే ఇది చిన్న పిల్లలకు ప్లస్ పెద్ద పిల్లలకు కూడా ఎవరైనా చదవచ్చు, ఆడ మగ తేడా లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చదవచ్చు, హ్యాపీగా చదువుకోవచ్చు, కుటుంబం అంతా చదువుకోవచ్చు. దేని గురించి? ఈ బుక్ నా 20 ఏళ్ళ రచనా ప్రస్థానం ఏదైతే ఉందో అందులో నేను రాసినటువంటి రకరకాల చిన్న చిన్న స్టోరీస్, తర్వాత పెద్ద స్టోరీస్ లైక్ నవలికలు, రకరకాల పత్రికల్లో వచ్చేటటువంటివి అన్నీ కూడా కలిపి ఇందులో సంకలనం లాగా చేయడం జరిగింది. నేను అన్నట్టుగా వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి కథలు, వాటికి హ్యూమరు, తర్వాత సస్పెన్స్, థ్రిల్లరు ఇవన్నీ కూడా జోడించి ఫిక్షన్ కథలుగా మలిచి వాటిని ఈ బుక్ రూపంలో అందించడం జరిగింది. చిన్న పెద్ద కహాని. ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగు సాహిత్యం కానీ, తెలుగు సినిమాలు బాగానే చూస్తున్నారు, కానీ తెలుగు ఈ నావెల్స్, షార్ట్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఎక్కువ చదివేవాళ్ళు ఎవరు లేరు.
చెప్పాలంటే అసలు తెలుగులో వచ్చే మ్యాగజైన్స్ అంటూ ఏమీ లేకుండా అయిపోయినాయి. ఒక స్వాతి తప్పితే ఇంకా అసలు వేరే వారపత్రికలు, మాసపత్రికలు అనేవి అసలు ఎక్కడ కూడా కనపడట్లేదు. ఒక వార్తాపత్రికలు వాటి ఆదివారపు అనుబంధాలలో వచ్చే స్టోరీస్ మాత్రమే ప్రస్తుతం మనకు మార్కెట్లో కనపడుతున్నాయి. అయితే అవి కూడా చదివే వాళ్ళు చాలా చాలా తగ్గిపోయిండ్రు. ఇప్పుడు మనము ఈ స్టోరీస్ రాసి లేదా నావల్స్ రాసి వాటిని పబ్లిష్ చేసి బుక్స్గా రిలీజ్ చేస్తే వాటిని ఎవరు చదువుతారో అసలు వాటి ఆ, పరిస్థితి ఏంటో చాలా అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఆ పుస్తకం రీచ్ అవ్వడం అనేది చాలా కష్టమైపోయింది. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొబైల్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత చాలా చాలా తగ్గిపోయింది ఈ బుక్ రీడింగ్ అనే హ్యాబిట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం యూనివర్సల్గా ఉండడం వల్ల ఈ తెలుగు చదివే వాళ్ళు కూడా బాగా తగ్గిపోయిండ్రు. ఓన్లీ 35-40 ఇయర్స్ ఎబో వాళ్ళకే కొంచెం తెలుగు చదవడం అనేది ఫ్లూయెంట్గా వచ్చు. కానీ అంతకంటే తక్కువ వయసు ఇప్పుడు 20s లేదంటే అంతకుముందు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా తెలుగు రీడింగ్ అనేది దాదాపుగా తెలియదని చెప్పాలి. ఒకవేళ వచ్చినా కూడా అది న్యూస్ పేపర్ చదవడం వరకే పరిమితం అయింది తప్పితే బుక్స్ కొనుక్కొని చదవడము లేదంటే మనం ఫ్రీగా ఇచ్చినా కూడా బుక్స్ చదివే పరిస్థితి లేదు. బుక్ ఎగ్జిబిషన్ పోతారు, బుక్స్ కొంటారు, కానీ వాటిని అట్లా కట్టలు తెచ్చి అటకెక్కిస్తారు. కానీ ఎవడు కూడా వాటిని తెరిచిన పాపాన పోరు, చదివిన పాపాన పోరు. చదివినా కూడా ఒక అప్రిషియేషన్ అనేది అసలు జీరో, ఆల్మోస్ట్ ఏమీ లేదు. కాబట్టి తెలుగు సాహిత్యం అనేది దాదాపుగా కోమాలో ఉందని చెప్పుకోవచ్చు మనం. నేను 7th క్లాస్ చదివేటప్పుడు మా స్కూల్లో కుడ్య పత్రిక అని ఒకటి పెట్టింది. అంటే కుడ్య అంటే గోడ మీద ఒక చార్ట్ మీద రాసి కథలు పెడతామనే ప్రపోజల్ తోటి వాళ్ళు క్లాస్లో అనౌన్స్ చేస్తే అప్పుడు నేను కూడా ఒక కథ రాద్దామని చెప్పేసి అట్లా ఒకటి రాయడం జరిగింది. ఇది 7th క్లాస్ అంటే అప్పుడు నాకు 12 ఏళ్ళు ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు, ఎందుకు సార్ మీరు రాయడం ఆపేశారు, మీరు రాసినంత కాలం మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము, ఎందుకు రాయట్లేదు మీరు అంటే నేను చాలామంది చెప్పాను, నేను VRS తీసుకున్నాను రచయితగా, ఎందుకంటే అది నా చేతిలో పని కదా అని చెప్తున్నాను. బట్ ఏంటంటే వాస్తవం ఏంటంటే నేను ఇప్పటికి కూడా ఎన్నో అనుకుంటాను, ఎన్నో బ్రెయిన్లో ఎన్నో ప్లాట్స్ ఎన్నో ఉంటాయి రాయాలనుకునేవి. కొన్ని ఇలా రాస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది దీన్ని, కానీ దానికి మళ్ళీ నేను అన్నీ రాసుకొని ఎంతో టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇలాంటి ఒక పుస్తకంగా వేయాలి తప్పితే దాన్ని ఎక్కడికో పంపించి ఎవరు ప్రోత్సహించే పరిస్థితిలో అవి లేవు. ప్లస్ సినిమాలకు OTTలకు రాయడం అనేది నా వల్ల అయ్యేటువంటి విషయం కాదు. సో గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడన్నా అంత స్ట్రాంగ్గా అనిపిస్తే డెఫినెట్గా ఖచ్చితంగా ఇంకా మంచి బుక్స్ రాస్తాను, తప్పకుండా రాస్తాను. రిటైర్మెంట్ అనేది క్రియేటివిటీ జాబ్స్కు రిటైర్మెంట్ అంటూ ఏముండదు. బుక్స్కుండే గ్లోరీ అనేది బాగా తగ్గిపోయింది. కోట్లు పెట్టి తీసిన సినిమాలకే ఆడియో ఫంక్షన్స్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని ఇట్లా చేస్తారు. పాపం వాళ్ళకి వర్కౌట్ అవుతుండొచ్చు, కానీ ఈ బుక్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఈ పబ్లిష్ చేయడము, దీన్ని మార్కెటింగ్ చేయడం అనేది. పైగా గొప్ప పబ్లిషర్స్ వాళ్ళు గొప్ప పేరున్న రచయితల
బుక్స్ వేయడానికే మొగ్గు చూపుతారు. ఎందుకంటే వాళ్ళకు అందులోంచే రెవెన్యూ అనేది వస్తుంది. నాలాంటి తక్కువ పేరున్నటువంటి రచయితకు బుక్స్ లాంచింగ్ ఈవెంట్స్ ఇలాంటివన్నీ చేసుకోవడం అనేది అది చాలా కష్టమైన పని అని చెప్పాలి. అందుకనే చేయట్లేదు. తెలుగు బుక్స్ చదవడం కంటే కూడా తెలుగు సినిమాలు చూడడం అనేది చాలా ఈజీ. అంటే బ్రెయిన్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు సినిమా చూడడానికి. ఎక్కువ ఊహించుకునే పని ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఊహించిన దాన్నే వాళ్ళు చిత్రీకరించి మనకు సినిమాగా చూపిస్తారు కాబట్టి సినిమాలు చూడడం చాలా ఈజీ పని. మనోళ్ళు ఎట్లాగో లేజీ కాబట్టి ఈజియెస్ట్ థింగే చేస్తారు సినిమాలు చూడడం. ఇప్పుడు పైగా ఈ ఓటీటీల పేరు మీద మన మొబైల్లోనే కొన్ని వందల వేల సినిమాలు ఉన్నాయి. అవన్నీ చూడడానికి జీవితం సరిపోదు. సో ఇంకా ఒక బుక్ కొని అందులో రైటర్ రాసిన దాన్ని ఊహించుకుంటూ వాళ్ళు దాన్ని ఫాలో అవ్వడము, దాన్ని ఎంజాయ్ చేయడం అనే అటువంటి అది బాగా కష్టంతో కూడిన పని అయిపోయింది ఈ రోజులలో. కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు ఎట్లాగూ సినిమాలు చూడడం వైపు మొగ్గు చూపుతారు రాదర్ దెన్ రీడింగ్ అయితే బుక్స్, తెలుగు బుక్స్ ఎస్పెషల్లీ. మళ్ళీ ఇంగ్లీష్ బుక్స్ చదివే వాళ్ళు ఉన్నారు కొంతమంది, కానీ తెలుగులో మాత్రం అసలు ఎవరు కూడా ఆ బుక్స్ వైపు చూడట్లేదు, బుక్స్ చదవాలని అనుకోవట్లేదు. కాబట్టి తెలుగు బుక్స్ చదివే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. రాను రాను నేను తెలుగు బుక్స్ చదువుతాను అనేవాడిని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టినా కూడా ఆశ్చర్యపోయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న పళంగా ఏమన్నా ఇంటర్నెట్, ఈ మొబైల్స్ ఇవన్నీ కూడా మాయమైపోతే అప్పుడు జనాలు మళ్ళీ బుక్స్ చదువుతారేమో. అంతకుమించి బుక్స్ అనేవి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే, అవి కూడా పోతున్నాయి. టెక్స్ట్ బుక్స్ పోయి అన్ని పీడిఎఫ్లు ఇవే చదువుతున్నారు ఇప్పుడు జనాలు. ఈ బుక్స్, పీడిఎఫ్స్, గైడ్లు ఏదైనా ఉంటే ఇంకా యూట్యూబ్లోనే చదువుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు ఆడియో బుక్స్ అని వచ్చినాయి, కొన్ని యాప్స్ ఆడియో బుక్స్ కూడా ఇస్తున్నాయి. వాటి వల్ల కూడా ఈ బుక్ రీడింగ్ అనేది బాగా తగ్గిపోయింది. కాబట్టి అస్సలు మనం దాని గురించి బహుశా ఏ జ్యోతిష్కుడు కూడా ప్రిడిక్ట్ చేయలేడు. నేను 2005 నుంచి బుక్స్ రాస్తున్నాను. బుక్స్ ఇన్ ద సెన్స్ షార్ట్ స్టోరీస్ కానీ, రకరకాల న్యూస్ పేపర్స్లలో వాటి ఆదివారపు అనుబంధాలలో వచ్చేని సాక్షి, విపుల, నవ్య, ఆంధ్రభూమి, తర్వాత కౌముది, వెబ్ పత్రిక. సో ఇట్లా చాలా వాటిలలో నా రచనలు వచ్చాయి. అయితే నేను రాసిన బుక్స్ ఏంటంటే అడిగినంత జాబులు వస్తే వెన్నెల ఎలా ఉన్లే అనేది నా ఫస్ట్ చేసుకున్నటువంటి పుస్తకం. తర్వాత కలే కనన్లే అనే ఒక బుక్ కూడా చేశాను. అది కొంచెం పోయిటరీ ఉంటుంది, తర్వాత ప్రోజ్ కూడా ఉంటుంది. ప్రోజ్ అంటే అది ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అన్నీ కలిపి ఉంటాయి. తర్వాత డాక్టర్స్ కాలేజ్ అనేటువంటి ఒక పాపులర్ నావల్ కూడా అది రాశాను. అది స్వాతి వారపత్రికలో 48 వారాలు సీరియల్గా వచ్చింది. అది చాలా పాపులర్ అయింది. తర్వాత హాలీవుడ్ మూవీస్ మీద ఒక చిన్న రివ్యూస్ రాయడం జరిగింది, రెంటల్ గైడ్ అని చెప్పేసి.
అదొక పుస్తకం. హాలీవుడ్ మూవీస్ క్విక్ రెంటల్ గైడ్ అనే పుస్తకం అది కూడా పబ్లిష్ చేశాను. తర్వాత ఇంకా ఒక చాలా ఇంపార్టెంట్ పుస్తకం ఏంటంటే హృదయంలో ఉదయం. ఆ పుస్తకాన్ని నేను దాదాపు 7 ఏళ్ల పాటు రాశాను. 7 ఇయర్స్ పాటు అది యాక్చువల్గా ఒక వార్తాపత్రికలో సీరియల్గా రావడం కోసం అది దాన్ని మార్పులు చేర్పులు చేస్తూ రాయడం జరిగింది. చాలా రీసెర్చ్ చేసి ఈ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత మనకు తెలిసినటువంటి ప్రాచీన విజ్ఞానం ఇవన్నీ కూడా పెట్టి ఒక నావెల్ లాగా దాన్ని మలచడం జరిగింది. అది యాక్చువల్గా అర్థం చేసుకుంటే అది చాలా డెప్త్ ఉంటుంది అందులో అక్షరాల వెంబడి మనం అర్థం చేసుకునే భావం కంటే కూడా అందులో ఇంకా లోతైన డెప్త్ అనేది అందులో చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఆ పుస్తకానికి అసలు అప్రిషియేషన్ అనేది లేదు. ఎందుకంటే అది ఎక్కడా కూడా ఈ ప్రింట్ మీడియాలో ఎక్కడ రాలేదు. అది కాకపోతే పుస్తకంగా అది బయట అవైలబుల్ ఉంది. తర్వాత ఇప్పుడు రాసిన చిన్న పెద్ద కహానీలు ఇవి యాక్చువల్గా ఇంతకుముందు పబ్లిష్ అయినటువంటి చాలా స్టోరీస్, తర్వాత చతుర్లో వచ్చినటువంటి 2 నావెల్స్, విపుల, ఆంధ్రభూమి, ఇట్లా రకరకాలుగా కొన్ని అప్రచురితమైనటువంటివి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కాలేజ్ మ్యాగజైన్కు రాసినటువంటి గులాబీల గుసగుసలు అనేటువంటి ఒక చిన్న స్టోరీ, ఒక సింగిల్ పేజ్ స్టోరీ కూడా ఇందులో నేను పెట్టుకోవడం జరిగింది. ఆర్థికంగా చూస్తే ఇప్పుడు వాటికి అంత మార్కెట్ లేదు కాబట్టి రచయితకు తను కనుక సెల్ఫ్ పబ్లిష్ చేసుకుంటే అది ఊరికే పంచిపెట్టడానికి, తర్వాత షాపులలో వాటిని అమ్మకానికి పెట్టి వాటి గురించి మర్చిపోవడానికి తప్పితే ఆర్థికంగా లాభాలు అంటే అది చాలా పెద్ద మాట. పుస్తకాలు రాసి వాటి మీద బతకడం అనేది అప్పుడు గిన్నిస్ బుక్లోకి ఎక్కుతాం మేము. బహుశా తెలుగు బుక్స్ మీద ఎవడన్నా బతుకుతున్నాడు అంటే అది ఇప్పుడున్న పరిస్థితి. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, కరెక్టే. వాళ్ళకు పిల్లలు కూడా పుడుతున్నారు. సో ఇంకా జనాభా చాలా పెరుగుతూనే ఉంది. కాబట్టి తెలుగు సాహిత్యం అనేది దినదిన అభివృద్ధి చెందడం అనేది చాలా ఎసెన్షియల్. ఇప్పుడు మనం చూస్తే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇప్పుడు చాలా రాష్ట్రాలలో తమిళనాడు కానీ, కేరళ, ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇలా ఎన్నో రాష్ట్రాలలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళ కోసం, లేకపోతే తెలుగు వంటల కోసం, తెలుగు సినిమాల కోసం, తెలుగు న్యూస్ పేపర్లు చదవడానికి మొహం వాచిపోయి ఉంటారు. అంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా దాన్ని ఫీల్ అవుతూ దాన్ని చేస్తారు. అట్లాగే తెలుగు బుక్స్ను కూడా వాళ్ళు అలా అంతే ప్యాషన్గా, అంతే ఇంటెన్సిటీ తోటి వాళ్ళు బుక్స్ తెప్పించుకొని చదవడం స్టార్ట్ చేస్తే, ఇప్పుడు ఎస్పెషల్లీ అమెరికాలో లేదంటే యూరోప్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ చాలామంది తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఢిల్లీ, చెన్నైలో కూడా ఈ ఉగాది వేడుకలని ఇవన్నీ చేస్తే చాలా తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా బుక్స్ తెలుగు బుక్స్ అంటే నా బుక్సే తెప్పించుకోవాలని చెప్పట్లేదు, బట్ తెలుగు బుక్స్ జనరల్గా తెప్పించుకొని వాళ్ళు చదివి తర్వాత వాళ్ళ పిల్లలతో చదివిపించి కంపల్సరీగా దీన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే తప్పకుండా తెలుగు సాహిత్యానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయి డెఫినెట్గా. ఎందుకంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకైతే మనం ఏం చెప్పలేము ఇట్లా చేయమని. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా బుక్స్ ఇవన్నీ అవైలబుల్లే ఉంటాయి, కాకపోతే వాళ్ళు చదవట్లేదు. కనీసం తెలుగు మీద మొహం వాచిపోయి ఉన్నటువంటి ఈ తెలుగేతర ప్రాంతాలలో నివసించే మన తెలుగు వాళ్ళు ఈ బుక్స్ను ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడైనా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ బుక్స్ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తారు, రియలైజ్ అవుతారని నా ఉద్దేశం.
వెబ్ సిరీస్‌కి ఏంటంటే అది ఖచ్చితంగా ప్రేక్షకుల్ని బాగా విపరీతంగా ఆకర్షించేటట్టుగా వాళ్ళు స్క్రిప్ట్‌ని రాసుకుంటున్నారు. ఇదంతా గూడా డ్రామా, సస్పెన్స్, థ్రిల్లర్ అది చాలా ఇంటెన్స్‌గా కొంచెం నార్మల్ నుంచి మరీ అబ్‌నార్మల్ వైపు డీవియేట్ అవుతూ సెక్స్ సన్నివేశాలు గానీ, క్రైము ఇవన్నీ గూడా ఎక్కువ చొప్పించి ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా లేకపోయినా పర్వాలేదు, మాది తొందరగా వ్యూవర్షిప్ పెరిగితే చాలన్నట్టుగా ఆ రకమైనటువంటి ధోరణి అనేది కనిపిస్తుంది వెబ్ సిరీస్లలో. సో అలాంటివి రాయడం అనేది మనకు చేతనయ్యే విషయం కాదు. తర్వాత సినిమాలకు రాయాలంటే దానికి ప్రొఫెషనల్గా వెళ్తే బాగుంటుంది. అంటే కంప్లీట్గా ఇప్పుడు నేను చేసే నాది డాక్టర్ వృత్తి, నేను ఇది మానేసి సినిమాల వైపు వెళ్ళాలి అంటే అది పాసిబుల్ అయ్యే విషయం కాదు. సో సినిమాలకు రాయాలంటే కంప్లీట్గా ఆ సినిమా సముద్రంలో మునిగి తేలుతూ ఈదుతూ అక్కడ బతుకుతూ ఉంటేనే అది సినిమాలకు రాయడం అనేది కరెక్ట్గా ఉంటుంది. అంతేగాని నేను ఎక్కడో డాక్టర్గా ఉంటూ నేను సినిమాల కథలు రాస్తా అంటే డాక్టర్లు యాక్సెప్ట్ చేయరు, సినిమా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు. సో మంచి క్వాలిటీ ఉన్నటువంటి రచనలు అనేవి రావు. సో పుస్తకాలు రాయడం వరకే నేను పరిమితమై ఉన్నాను. సినిమాలకు, వెబ్ సిరీస్లకు పనిచేసేటువంటి ఉద్దేశం నాకు లేదు. ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడితే డెఫినెట్గా మళ్ళీ రచయితలు అనేవాళ్ళు ఇప్పుడు ఈ విజ్ఞాన శాస్త్రీయ రంగాలు ఎట్లా డెవలప్ అవుతాయి, సైంటిస్టులను ప్రోత్సహిస్తేనే కదా వాళ్ళకు ఒక మంచి శాలరీస్, మంచి పరిస్థితులు కల్పిస్తేనే వాళ్ళు కూడా రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత కొత్త కొత్త ఆవిష్కరణలు అనేవి జరుగుతాయి. అట్లాగే రచయితలకు కూడా మంచి ప్రోత్సాహకం అనేది ప్రభుత్వం నుంచి అందాలి. బుక్స్ రాయడమే కాదు, వాటిని పబ్లిష్ చేయించి వాటికి మంచి మార్కెట్ కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వ పరంగా తీసుకోవాలి. సో దట్ ఏంటంటే నిరాశ నిస్పృహలకు గురయ్యేటువంటి చాలామంది రచయితలు మళ్ళీ తెలుగులో రాయడానికి మళ్ళీ ఉద్యుక్తులు అవుతారు. వాళ్ళకు ఆర్థిక పరంగా కూడా వాళ్ళకు కొంచెం ఈ ప్రోత్సాహకాలు, మేబీ రచయిత బంధు అలాంటివి ఏమన్నా ప్రకటిస్తే డెఫినెట్గా రచయితలంతా మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో రాయడము. తర్వాత పాఠక బంధు అని కూడా ప్రకటించాలి. ఎందుకంటే తెలుగు పాఠకులు వాళ్ళకి డబ్బులు వస్తే కానీ తెలుగు చదివేటట్టుగా లేరు. అంత ఘోరంగా తెలుగులో సాహిత్య పరిస్థితి. తెలుగు పుస్తకాలు అమ్మే షాప్స్ను చూస్తుంటే వాటిలలో ఎవ్వడూ లేక అసలు ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. సో ఓన్లీ బుక్ ఎగ్జిబిషన్ పోతే అక్కడ సగం మంది రచయితలు ఒకసారి ఒక పాపులర్ బుక్ షాప్కి వెళ్తే అక్కడ 2-3 రచయితలు కనపడ్డారు. డాక్టర్ వృత్తిలో బిజీగా ఉంటూ కూడా రచనలు చేయడం అనేది సాధ్యమైనటువంటి విషయమే. దాన్ని నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను. ఇంకా చెప్పాలంటే డాక్టర్లకు పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. ప్రతి పేషెంట్ దగ్గర నుంచి మనకు ఒక కథ దొరుకుతుంది. సో తలుచుకుంటే ప్రతి డాక్టర్ కూడా ఒక రచయిత ఈజీగా కాగలడు. ఎందుకంటే డాక్టర్ దగ్గర ఉండేటువంటి మెటీరియల్ ఎవరి దగ్గర ఉండదు నాకు తెలిసి. సో డాక్టర్కు రచయితగా మారడం అనేది చాలా ఈజీ విషయం. కాకపోతే ఏంటంటే నేను దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను. కాబట్టి నాకు రచయిత కావడం అనేది పెద్ద కష్టమైన విషయమేం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ఏ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళైనా రచయితలుగా
మారొచ్చు. కాకపోతే పాఠకులతోటి ఆపకుండా చదివించగలిగేలా రాయగలగడం అంటే రీడబిలిటీ అంటే అంత హయ్యర్ రీడబిలిటీ తోటి మనం రచనలు చేయగలగడం అనేది అదొక ఆర్ట్ అది. దాన్ని నేను కొంతవరకు సాధించాను నేను అనుకుంటున్నాను. సో అది కష్టమైన విషయం. కానీ రచనలు చేయడం అనేది పెద్ద విషయమే కాదు. ఎవడైనా రచయితగా మారొచ్చు. ఫిక్షన్ రాయొచ్చు, నాన్ ఫిక్షన్ రాయొచ్చు, బయోగ్రాఫికల్ బుక్స్ రాయొచ్చు, భక్తి పుస్తకాలు రాయొచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఎక్కడి నుంచి అయినా మనం మ్యాటర్ ఎత్తేసి ఒక బుక్ పబ్లిష్ చేస్తే ఒక రచయితలాగా మనం అనిపించుకోవచ్చు. కానీ అది కాదు కావాల్సింది. ఏంటంటే మనము పాఠకునితోటి ఆపకుండా చదివించగలిగేటువంటి కెపాసిటీని మనం డెవలప్ చేసుకుంటేనే మనం అసలైన రచయిత. సో అది డాక్టర్లకు మెటీరియల్ ఉన్నా కూడా అలా రాయగలగడం అనేది కొంచెం అది స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. సో ఆ స్కిల్స్ బహుశా నాకు బై బర్త్ ఉండుండొచ్చు. మేబీ వాటి కొంచెం మెరుగు పెట్టుకున్నాను ఇన్ని 50 ఏళ్లలో. 50 ఏళ్ళు పడుతుంది ఈజీగా ఒక మంచి రచయితగా అనిపించుకోవాలంటే. సో డాక్టర్ వృత్తికును ఈ రచయిత అవ్వడానికి అది పెద్ద ఇంటర్లింక్ ఏమో ఉందని నేను అనుకోను. నాకు తెలుగులో బాగా నచ్చే రచయితలు గుడిపాటి వెంకటచలం గారు. చలం గారి రచనలన్నీ నేను దాదాపుగా అన్నీ చదివేశాను. ఇంకా యండమూరి వీరేంద్రనాథ్ గారు, ఎర్రంశెట్టి సాయి, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, వీళ్ళు అంటే చాలా ఇష్టం నాకు. మీకు బాగా నచ్చిన బుక్స్ ఏంటి? నేను తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ కూడా బుక్స్ చదువుతాను. ఇందులో నాకు తెలుగులో నాకు చలం గారు రాసిన బుక్స్ అన్నీ చాలా ఇష్టం. పర్టికులర్గా చెప్పాలంటే మ్యూజింగ్స్, చలం గారి మ్యూజింగ్స్, చలం రాసిన ప్రేమలేఖలు, తర్వాత మైదానం. మైదానం అంటే ఇష్టం ఉండదు అంటూ ఎవరు ఉండరు బహుశా. తర్వాత ఎండమూరి గారు రాసిన తులసి అంటే నాకు చాలా ఇష్టం. ఆనందో బ్రహ్మ, తర్వాత వెన్నెల్లో ఆడపిల్ల, ఈ బుక్స్ నాకు తెలుగులో ఎండమూరి గారి రచనల్లో ఇవి నాకు చాలా ఇష్టం. తర్వాత మల్లాది గారు రాసినటువంటి అందమైన జీవితం, ఆ బుక్ చాలా బాగుంటుంది, ఎన్నోసార్లు చదివాను. తర్వాత ఎర్రంశెట్టి సాయి రాసిన డెత్ సెల్ అయితే దాదాపు 10-15 సార్లు చదివి ఉంటాను నేను. నాకు చాలా ఇష్టమైనటువంటి బుక్ అది. తర్వాత ఇంగ్లీష్లో అయితే ఎరిక్ సీగల్ రాసినటువంటి లవ్ స్టోరీ, ఆ బుక్ నాకు చాలా ఇష్టం, అది ఎన్నోసార్లు చదివాను. తర్వాత ఖుష్వంత్ సింగ్ రాసినటువంటి ఆయన ఆటోబయోగ్రఫికల్ బుక్ ది ట్రూత్ మ్యాలైస్, ఆయన ఆటోబయోగ్రఫీ అనే బుక్ చాలా బాగుంటుంది. తర్వాత ఆయన ఖుష్వంత్ సింగ్ రాసిన ఇంగ్లీష్ నావెల్స్ అన్నీ కూడా దాదాపుగా చదివాను నేను. అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ బుక్స్. స్కూల్ పిల్లలకి తెలుగులో పఠనాసక్తిని పెంచొచ్చా? దానికి ఏం చేయాలంటారు? ఇంకా అది సాధ్యమేనా? ఈ స్కూళ్ళల్లో పిల్లలకు పఠనాసక్తిని పెంచాలి తప్పకుండా. అయితే స్కూల్లో ఉన్నప్పుడే అంటే ఆ టెండర్ ఏజ్లోనే వాళ్ళకు తెలుగు బుక్స్ మీద ఇంట్రెస్ట్ పెరగాలి అంటే వాళ్ళకు ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. స్కూళ్ళల్లో ఉండే లైబ్రరీస్లో ఈ తెలుగు బుక్స్ను అవైలబిలిటీ పెంచి వాళ్ళకు ఒక పీరియడ్, వారానికి ఒకటో నెలకొకటో ఒక పీరియడ్ కానీ లేదంటే ఒక సెషన్ లాంటిది పెట్టి తెలుగు బుక్ రీడింగ్ అనేది ప్రోత్సహించాల్సి ఉంటుంది. సో దానికి ప్రైజెస్ ఇవ్వడము, దాని మీద రివ్యూస్ చేయించడం పిల్లలతోటి, అలా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. తర్వాత న్యూస్ పేపర్ రీడింగ్ వల్ల కూడా తెలుగు చదవడం అనేది ఫ్లూయెన్సీ పెరుగుతుంది. ఆ ఫ్లూయెన్సీ పెరగడము, ద స్పీడ్ ఆఫ్ ది రీడింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడే వాళ్ళు బుక్స్ను చాలా తరచుగా చదువుతూ ఉంటారు, వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో అలా చేసే బాధ్యత నాట్ ఓన్లీ
పేరెంట్స్, టీచర్స్, తర్వాత ఈవెన్ గవర్నమెంట్ పాలసీస్ కూడా దానికి అనుగుణంగా తీసుకొస్తే తప్పకుండా తెలుగు సాహిత్యం పట్ల స్కూల్ పిల్లలకు మమకారం పెరుగుతుంది. వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా దాన్ని ఆ తెలుగు బుక్స్‌ను చదవడం అనేది ఒక హాబీగా మార్చుకొని తెలుగు పఠనా రంగాన్ని, తెలుగు సాహిత్య రంగాన్ని వాళ్ళు మరింత ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. చిన్న పెద్ద కహానీల్ని నల్లగొండ పౌర గ్రంథాలయంకి అంకితం చేశారు కదా, దీని గురించి మీరేమైనా చెప్తారా? మాది నేను పుట్టి పెరిగింది నల్లగొండ. సో, మాకు అప్పట్లో ఉన్నటువంటి ఒకే ఒక రీసోర్స్ బుక్స్‌కి ఏంటంటే నల్గొండ సిటిజన్ లైబ్రరీ. సో, మేము న్యూస్ పేపర్స్ చదవాలన్నా, లేదంటే మ్యాగజైన్స్ చదవాలన్నా, లేదంటే నావెల్స్ ఏది ఏది కావాలన్నా కూడా మాకు నల్గొండ లైబ్రరీకి వెళ్ళేవాళ్ళము. నేను 10th వరకు నల్గొండలో చదువుకున్నాను. ఆ 10th వరకు కూడా నేను ఎవ్రీ ఇయర్ నల్గొండ లైబ్రరీకి వెళ్ళి అక్కడ రకరకాల మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, బుక్స్ ఇవన్నీ బాగా ఎక్స్టెన్సివ్గా చదవడం జరిగింది. అక్కడ అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండేది ఆ లైబ్రరీలో. సో, మనకు బుక్ రీడింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళని చూస్తూ కూడా నేను ఇన్స్పైర్ అయ్యేవాడిని. అక్కడ ఉండే స్టాఫ్ కూడా, అంటే అప్పట్లో అక్కడ ఉన్న స్టాఫ్ కూడా వచ్చే వాళ్ళను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఏది అడిగినా కూడా వెతికి వెతికి మరీ ఇచ్చేవాళ్ళు. సో, అట్లా నా తెలుగు సాహిత్య రంగం పట్ల నాకు ఇంత మక్కువ ఏర్పడడానికి నాకు తొలి బీజం పడింది నల్గొండ పౌర గ్రంథాలయంలోనే. కాబట్టి మన రూట్స్‌ను మనం మర్చిపోకూడదు. అందుకే ఇంతకుముందు ఎవరన్నా అట్లా చేశారో లేదో నాకు తెలియదు కానీ, నాకు మాత్రం నా ఇంపార్టెంట్ కంపైలేషన్ ఆఫ్ ఆల్ తెలుగు రైటింగ్స్ చిన్న పెద్ద కహానీలని నల్గొండ గ్రంథాలయానికి నేను అందుకే అంకితం చేయడం జరిగింది. బాగా ప్రోత్సహించింది అరుణ్ సాగర్ గారు. ఆయన ప్రస్తుతం మన మధ్యలో లేరు. చాలా చిన్న వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను రాసిన ప్రతిదీ కూడా చదివి నాకు అందులో బాగుంది, బాలేనివి అన్నీ కూడా విడమర్చి చెప్పేవాళ్ళు. తర్వాత ఎలా రాయాలి, ఎలా రాయకూడదు, ఇవన్నీ కూడా ఆయన చాలా చక్కగా నాకు వివరించి, చాలా మంచి మిత్రుడు. ఆయన అకాల మరణం నన్ను ఎంతో బాధకు గురి చేసింది. తర్వాత ఇంకా పూడూరి రాజిరెడ్డి గారు. రాజిరెడ్డి గారు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. నా రచనల్లో నాకు ఇష్టమైంది అన్నీ నాకు ఇష్టం. ఎందుకంటే అంత ఇష్టమైతేనే కానీ నేను వాటిని రాయను. సో, నా రచనలు అన్నీ కూడా నాకు ఇష్టం. తప్పకుండా చదవాలి. ఇందులో నా బెస్ట్ కథలు, మీకు కావాల్సినంత హ్యూమర్ ఉంటుంది, మీకు కావాల్సినంత సస్పెన్స్ ఉంటుంది, మీకు కావాల్సినంత థ్రిల్లింగ్ ఉంటుంది, డ్రామా ఎలాగూ ఉంటుంది. ప్లస్ ఇవన్నీ కూడా వాస్తవంలోనే ఉంటాయి. వాస్తవం చుట్టూ తిరగడం కాదు, వాస్తవంలోనే ఉంటాయి. మనందరికీ జరిగినటువంటి అనుభవాల సారాంశమే. దాన్ని కొంచెం డ్రామటైజ్ చేసి ఇందులో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా 2005 నుంచి 2015 వరకు నేను రాసినటువంటి రకరకాలైనటువంటి చిన్న స్టోరీస్, పెద్ద స్టోరీస్ అంటే నావెల్స్. సో, అవన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఇది చాలా చాలా మంచి పుస్తకం. ఖచ్చితంగా ఫ్యామిలీలో తెలుగు చదవచ్చిన వాళ్ళు అందరూ కూడా చదవాల్సినటువంటి పుస్తకం. దీన్ని కొని చదవండి. ఇంకొక సంవత్సరం తర్వాత ఈ పుస్తకం మీకు కావాలన్నా కూడా దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవి చాలా చాలా తక్కువ కాపీలు వచ్చేయడం జరిగింది. దాదాపు ఒక 200 కాపీలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా పంచిపెడితే అవి కూడా అయిపోతాయి. మీ తర్వాత కొనాలనుకున్నా కూడా దొరకవు. తర్వాత బుక్స్ చదవనోడు కూడా
బాబు ఒక బుక్ ఇయ్యమ్మా నాకు, నువ్వు చదవట్లేదుగా ఎలాగో అంటే కూడా వాడికి బుక్ వెతికితే దొరికే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడే ఈ బుక్స్ను ఆర్డర్ పెట్టుకోండి, తెప్పించుకోండి, చదవండి, వేరే వాళ్ళకి చెప్పండి. తెలుగు సాహిత్యానికి ఆ, నా వంతు కంట్రిబ్యూషన్ అనేది ఈ పుస్తకం ద్వారా అందిస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్వ్యూను మీరు ఎంతో ఆసక్తిగా, తర్వాత నా మీద అభిమానంతో వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.